చేయడం జరిగిందంటే అక్కడ ఈ జేఏసీ ఫామ్ అయిన సంగతి కానీ తర్వాత మిగతా విషయాలు ఏవి కూడా మాకు తెలియదు. మేము అంటే మహిళలుగా నేను ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి ఇల్లు తర్వాత మా ఉద్యోగం చేసుకొని పిల్లలకి ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయించడానికే మా సమయం అంతా సరిపోతుంది. బయట ఏం జరుగుతుంది మిగతా విషయాలు అనేది మాకు తెలిసేది కాదు. అయితే అసలు జేఏసీ ఉన్నది అన్న సంగతే మాకు తెలియదు. సరే మా వంతుగా మేమేం చేయాలి అనేది ఆలోచించుకొని అది అంటే ఒక ఆచి చూసి జాగ్రత్తగా ఆ గేటు బయట కాదు, గేటు లోపల కాదు, అది ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ కాదు, ఆఫీస్ టైం కాదు, లంచ్ టైంలో. సో ఈ లంచ్ టైంలో మనము ఎలా చేయాలి అనేది పెట్టుకొని ఒక మన తెలంగాణ పాట జై హే తెలంగాణ అనే పాట డౌన్లోడ్ చేసుకొని ఒక రోజులో అది మైక్ కొనుక్కొని మేము దాన్ని మొత్తం సగం రోజుల్లో సమ్మె జరిగినన్ని రోజులు దాన్ని కొనసాగించాము. ముఖ్యంగా మహిళలుగా మేమేం కోరుకుంటున్నామంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సైనా నెహ్వాల్ మనకి ఒలింపిక్స్లో ఘనంగా పోరాడి నిలిచింది. మన తెలంగాణ బిడ్డ అంటే హైదరాబాద్లో పుట్టింది కాబట్టి మన తెలంగాణ బిడ్డనే. అయితే ఆ రోజు మేము ఇంట్లో మా ఆయనతో నేను ఏమన్నానంటే మన పాపను కూడా సైనా నెహ్వాల్ లాగా చేద్దామండి అన్నాను. సరే ట్రైనింగ్ ఇప్పిద్దామన్నారు. నెక్స్ట్ డేనే సైనా నెహ్వాల్ బ్యాట్ పట్టుకొని ఇట్లా నించింది. ఆమెది ఇక్కడి వరకు పైకి స్కర్ట్ లేచింది, తర్వాత ఇదంతా కనిపిస్తుంది అనమాట. ఆ ఫోటో వేస్తారు. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. వద్దండి మన పాపకి గట్టిపట్టొద్దు. వ్యాపార దృక్పథంతో మహిళలు ఎలాగైనా వాడుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళపైన అధికారం ఉంది. కానీ క్రీడాకారులు తర్వాత మిగతా కళాకారుల మీద వీళ్ళకి పత్రిక వాళ్ళకి ఏమి అధికారం అలా చూపించడానికి? సో ఈ పెద్దలందరూ ఈ విషయం గమనించాల్సిందిగా, మన తెలంగాణ పత్రిక అన్నా ఈ విషయం గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను.